కేసీఆర్ ఏమంటాడు అంటే ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే రూరల్ ఏరియాలు ఉన్నవైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిందో ఆ ప్రజానీకమే సర్పంచ్ ఎన్నికల్లో నెగటివ్ మైండ్ సెట్ తో కాంగ్రెస్ పైన ఉన్నారు. ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వీళ్ళు పెట్టేంత దమ్ము లేదు, పెడితే టీఆర్ఎస్ ప్రభంజనం ఖాయము అనేది. ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు జరగక ముందు కూడా గిట్లే అన్నారు, మిమ్మల్ని బండకేసి కొడతారు, మీరు ఎన్నికలు పెట్టుండ్రు, సర్పంచ్ ఎన్నికలు పెట్టరు అన్నారు. ఇలా వాళ్ళని బండకేసి కొట్టారు సర్పంచ్ ఎన్నికలు. 70% ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. వాళ్ళకైనా బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా బలపరిచిన అభ్యర్థులు 70% కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. మిగతాది బీజేపీ బీఆర్ఎస్ గెలిచారు, 70% గెలిచారు. గతంలో ఎన్ని వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2200 సర్పంచులు మాత్రమే వచ్చినాయి. ఇవాళ ఒకేసారిగా 70% పెరిగిందంటే తగ్గినట్ట, దాని అర్థం 70% పెరిగితే తగ్గినట్ట. వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ ఇప్పుడు పర్సెంటేజీ అసెంబ్లీలో వచ్చిన పర్సెంటేజీ కన్నా కూడా ఓట్ పర్సెంటేజీ మొత్తం తీస్తే ఎక్కువ ఉంది. ఎమ్మెల్యేలకు మొన్న వచ్చిన ఓట్ పర్సెంటేజీ కన్నా కూడా సర్పంచులకు వచ్చిన మెజార్టీ, సర్పంచుల మెజార్టీ చూస్తే ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. దీని ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవడానికి రెడీ ఉంటారా? డెఫినెట్ గా రెడీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. అన్నిట్లలో ఇట్లనే ఉంటుంది. వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేయాలి, ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడేది వాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వేసినా టెంప్ట్ చేస్తారు. మరి సర్పంచ్ ఎన్నికల్లో ఏం మేనిఫెస్టోలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో ఇయ్యదు కదా. లోకల్గానే సర్పంచులు మేనిఫెస్టో ఇచ్చుకుంటారు కదా, ఏ ఊరికి ఆ ఊరికే ఇచ్చుకుంటారు కదా. సో మరి ఎవరికి ఆ ఊరికి ఇచ్చుకున్నప్పుడు 70% సర్పంచులు ఎట్లా గెలిచే? కొన్ని బై ఎలక్షన్ల మరి 2 బై ఎలక్షన్ జరిగితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది, జూబ్లీ హిల్స్ గెలిచింది, ఇవి కూడా టెంప్ట్ చేసిరా. ప్రజలు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కంటిన్యూయేషన్ గా ఓకే పర్వాలేదు, వీళ్ళు నడుపుతున్నారు, అప్పులున్నా దీన్ని సరిదిద్దుకొని నడుపుతున్నారు, దీన్ని ఒక్కొక్కటి సవరించుకుంటూ వస్తున్నారు అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. నిన్న ఓవరాల్ కేసీఆర్ మాట్లాడుతూ ఒకటి కృష్ణా వాటర్, 2 సర్పంచ్ గెలిచినారు. ఇవన్నీ ఒకటి వాటరు, 2 రైతులకు సంబంధించిన యూరియా అంశము, ధాన్యం సేకరణ మీద మాట్లాడిండు. సో యాప్ తీసుకొస్తే ఎవరికి లాభము? రైతులకు చదువు వస్తుందా? ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు యాప్లో పెట్టుకొని కూర్చుంటారా? ఏడనో ఉంటది. ఇది ఏంట్లా మేము ఉన్నప్పుడు చెప్పుల లైన్లు లేవు, అంతకు ముందు చెప్పుల లైన్లు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ చెప్పుల లైన్లు ఇప్పుడు చెప్పుల లైన్లు లేవు. వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి కూడా ఈ లైన్లు ఉన్నాయని చూపిస్తారు. అటువంటి మహానుభావులు వాళ్ళు. మొన్న తెలంగాణ తల్లికి సంబంధించి నిలబడి ఉంటే దాన్ని వాళ్ళే కూల్చి కిందేసి వచ్చారు. ఎంత దుర్మార్గం! నిలబడి ఉన్న తెలంగాణ తల్లిని తీసి కింద పడేసారు, వాళ్ళే పడేసి దాని ఫోటో తీసి బయటికి పెట్టారు. ఎంత దుర్మార్గులు! సో యూరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పెట్టినది వాస్తవం అని చెప్పి ఆ రోజు వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేసింది. 1-2 రోజులు సఫర్ అయినా ఇమ్మీడియట్లీ దాన్ని సవరించే ప్రయత్నం చేసింది. వారి ప్రభుత్వంలో కూడా 4-5 సార్లు యూరియా పరిస్థితి సఫర్ అయిన పరిస్థితి ఉన్నది. కానీ వడ్ల కొనుగోలు గురించి ఆయన మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు వానాకాలం పంట వచ్చేసింది కదా, వచ్చేసింది. ఆల్రెడీ సన్న వడ్లు మొత్తం కొంటున్నారు కదా. మొన్న కూడా సన్న వడ్లు మొత్తం కొన్నారు కదా. బోనస్ ఇచ్చిరా 500, మీరు ఇచ్చిరా? బోనస్ ఇచ్చిరా? 500 బోనస్ ఇచ్చారు. రైతులు హ్యాపీగా ఉన్నారు బోనస్తో. ఇప్పుడు కూడా బోనస్ ఆల్రెడీ పడుతూనే ఉంది. కొన్న వాళ్ళే ఆల్రెడీ మళ్ళీ బోనస్ పడుతూనే ఉంది. వీళ్ళు ఇప్పుడు కృత్రిమంగా క్రియేట్ చేస్తే అది ఉండదు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే రైతులు కూడా ఊరుకోరు, రోడ్లపైకి వస్తారు. మీరు వాళ్ళ వెనకాల పుష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పుష్ చేస్తే అది కృత్రిమమే, ఆ పూటకే ఉంటుంది. మీరు ఏదో కండువాలు కప్పుకొని జెండాలు పట్టుకొని సేపు ధర్నా చేస్తే అలా మీ దగ్గర ఉండిపోతారు. కానీ నిజంగానే అంత సీరియస్గా ఉంటే రైతులే రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఎట్లా సవరించుకోవాలని తెలుసు. కానీ ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం తేలేదు. ఆల్రెడీ వడ్లు కొంటున్నారు, వడ్లకు ఎప్పుడు ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రభుత్వంలో వడ్లకు ఇబ్బంది అయింది, కేంద్రం ఒప్పుకోలేదు, కేంద్రం మీద దొబ్బేసారు.